హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఏపీ ఐసెట్ 2024 పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఈ షిఫ్ట్లో మనం 6th మే షిఫ్ట్ 1కి సంబంధించి అర్థమెటిక్ ఎబిలిటీలోని క్వశ్చన్ నెంబర్ 161 నుండి 171 క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు చూడబోతున్నాం. 161 క్వశ్చన్ నెంబర్ 161 ఇది డెరివేటివ్స్కు సంబంధించింది. డైరెక్ట్ క్వశ్చన్, tan ఇన్వర్స్ ఎక్స్ కు డెరివేటివ్ ఏమి అని అడిగాడు. డి బై డిఎక్స్ ఆఫ్ వై అంటే tan ఇన్వర్స్ ఎక్స్. డైరెక్ట్ ఫార్ములా డి బై డిఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్. ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఉండేవాళ్ళు కదా, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. తెలియని వాళ్ళకి ఈ ఫార్ములా తెలియకపోతే ఇక్కడికి వదిలేస్తారు. డి బై డిఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఈ మూడు గుర్తుపెట్టుకోండి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. tan ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అదే కాట్ ఇన్వర్స్ అడిగితే -1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ 4 మెయిన్. దీంట్లో సైన్ tan రెండు బాగా గుర్తుండాలి. సైన్ వస్తే కాస్ వచ్చేస్తుంది, మైనస్ పెట్టాలంటే. tan తెలిస్తే కాట్ వచ్చేసి దానికి మైనస్ పెట్టేస్తాం. డైరెక్ట్ ఫార్ములా. ఏపీఐ సెట్లోనే డెరివేటివ్స్ వచ్చేది. టీఎస్ఐ సెట్లో మీకు డెరివేటివ్స్ అనేవి రావు. ఇవి ఓన్లీ ఏపీఐ సెట్ సిలబస్లోనే ఉంది, లిమిట్స్ అండ్ డెరివేటివ్. ఇది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలోది. ఇద్దరికి ఉంది, ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకు. ఇఫ్ ఏ ఫ్లాగ్ ఆఫ్ 6 meters హైట్, 6 meters హైట్ ఉండే ఫ్లాగ్ 2√3 meters షాడోని ఇస్తూ ఉంటే, అది టవర్ పైన ఉండని ఎక్కడన్నా ఉండనివ్వండి, 6 meters ఉండే ఫ్లాగ్ 2√3 meters షాడో పడుతుందంట గ్రౌండ్ పైన. అప్పుడు యాంగిల్ ఎంత చేస్తోంది సన్తో ఇది అనేది క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ సన్ ఉందనుకుందాం, ఇక్కడి నుంచి యాంగిల్ ఎంత. డైరెక్ట్గా ఫార్ములా tan theta is equal to ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. పైన సైన్ యాంగిల్ కాస్, ఈ మధ్యలోది tan, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ట్రాన్స్లేషన్ చేస్తే 2 1s 2 3s పోతుంది. tan theta is equal to 3 ఏం రాయొచ్చు, √9 రాయొచ్చు. 9కు √3, కింద √3 ఉంది. 3 1s 3 3s క్యాన్సల్ చేస్తాం. tan theta is equal to √3. tan లో √3 ఎక్కడ వస్తుందంటే 60 degrees దగ్గర వస్తుంది. tan 60 √3. యాంగిల్ ఈజ్ 60 degrees. క్లియర్ కదా క్వశ్చన్. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ వేస్తే tan యాంగిల్ వస్తుంది. రెండింటిని డివైడ్ చేస్తే √3 వస్తుంది. tan లో √3 ఎక్కడ వస్తుందంటే 60 degrees యాంగిల్ దగ్గర వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ట్రిగ్నామెట్రీలోది. సో ట్రయాంగిల్ వేసుకుందాం. సైన్ తీటా ఇచ్చాడు, ఇక్కడ యాంగిల్ తీటా ఉందనుకుందాం. సైన్ అంటే ఇక్కడ పైన ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ ఎంత ఇచ్చాడు, 15/17. 15 ఈ సైడ్ కనుక్కోవాలంటే పైథాగరస్ థీరం అప్లై చేసుకుందాం. 17² మైనస్ 15². 17 17s 15 15s. సబ్ట్రాక్ట్ చేస్తే 64, 8 8s. సో థర్డ్ సైడ్ వచ్చేస్తుంది. రెండు సైడ్లు తెలిస్తే మూడో సైడ్ ఈజీగా కనుక్కోవచ్చు. పైథాగరస్ థీరం అప్లై చేసి AB² + BC² = AC². ఆ థీరం ప్రకారం, పైథాగరస్ థీరం ప్రకారం ఇంకో సైడ్ ఈజీగా కనుక్కుంటాం. 17² లో 15² పోతే 8² వస్తుంది, కాబట్టి ఇది 8. ఇక మనం కనుక్కోవాల్సిన ప్రాబ్లం 15 ఇంటూ కాట్, ట్యాన్కి ఆపోజిట్ కాట్ 8/15 ప్లస్ 17 సైన్, సైన్ క్వశ్చన్లోనే ఇచ్చాడు. 15/17 డివైడెడ్ బై 8 ఇంటూ tan 15/8 ప్లస్ 16 ఇంటూ సీకెంట్, కాస్కు రివర్స్ సీకెంట్ 17/8. యాంగిల్స్ చాలా ఈజీ చూడండి గుర్తుపెట్టుకోవడం. ఈ టాప్లో ఉండేది సైన్, సైన్కు ఆపోజిట్
కొసీకెంట్. ఈ మధ్యలో ఉండేది టాన్. టాన్కు రెసిప్రోకల్ ఆపోజిట్ కాట్. కింది పక్క ఉండేది కాస్. కాస్కు ఆపోజిట్ సీకెంట్. 6 రేషియోసే ఉండేది ట్రిగ్నామెట్రీలో. 15 15 క్యాన్సల్, 17 17 క్యాన్సల్, 8 8 8 1s are 8 2s are. ఇక పైన మిగిలింది 8 ఉంటుంది ప్లస్ 15 కింద 15 ప్లస్ 17 2s are 34. 15 plus 8 23, 34 plus 15 49. So answer is 23/49. ఆప్షన్ 1. ట్రయాంగిల్ వేసుకున్నాము, 2 sides ఇచ్చాడు, థర్డ్ సైడ్ కనుక్కున్నాను. వాడు అడిగిన ఏ రేషియో అయినా కూడా ఈ డయాగ్రామ్ నుంచి తెచ్చుకోవచ్చు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు 23/49 వస్తుంది. లిమిట్స్కు సంబంధించిన క్వశ్చన్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, 8 plus x హోల్ పవర్ క్యూబ్ రూట్ అంటే 1/3 మైనస్ పక్కన ఎంత ఉందంటే 2 ఉంది. 2ని ఏం రాయొచ్చు అంటే 8 పవర్ 1/3 రాయొచ్చు. ఎందుకంటే 8 2 క్యూబ్ పవర్లో 1/3 రాస్తే ఇదేమవుతుంది 2 అవుతుంది. సో నేను 2ని ఏం చేసిన అంటే 8 పవర్ 1/3 రాశాను 2 ప్లస్లో. 8 అంటే 2 క్యూబ్, 2 క్యూబ్ పవర్లో 1/3 అంటే 2 అవుతుంది. సో 8 పవర్ 1/3 అంటే 2. కింద ఎక్స్ ఉంది. ఎక్స్కి ఏం చేస్తానంటే 8 యాడ్ చేస్తాను, 8 సబ్ట్రాక్ట్ చేస్తాను. ఎక్స్కి 8 యాడ్ చేశాను, 8 సబ్ట్రాక్ట్ చేశాను. అప్పుడు పైన ఎలా ఉందో కింద కూడా అలాగే ఉంది కాబట్టి దీనికి ఒక ఫార్ములా ఉంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ. పైన కింద సేమ్ ఉండి పవర్లు ఉంటే దీనికి డైరెక్ట్గా ఫార్ములా ఉంది, ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. ఈ ఫార్ములాని ఇక్కడ వాడుకోవాలి, ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. ఎన్ అంటే ఇక్కడ పవర్లో ఉండేది 1/3 ఇంటూ ఏ కింద బేస్లో ఉండేది 8 పవర్ ఎన్ మైనస్ 1, ఎన్ మైనస్ 1. సో 1/3 ఇంటూ 8ను 2 క్యూబ్ రాసుకోవచ్చు. 1లో 1/3 పోతే 2/3 అవుతుంది. 3 3 క్యాన్సల్. 2 పవర్ మైనస్ 2 ఉంటుంది. 2 పవర్ మైనస్ 2 డినామినేటర్లో పంపించేస్తే మైనస్ 2 ఏమవుతుంది ప్లస్ 2 అవుతుంది. ఎక్స్పోనెంట్స్ రూల్, లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో మైనస్ ఎప్పుడన్నా పవర్లో ఉంటే అది కిందికి పంపించేస్తే డినామినేటర్లో ప్లస్ అవుతుంది. 2 స్క్వేర్ 4, 3 4s are 12. సో ఆన్సర్ ఈజ్ 1/12. క్లియరా? ఈ ఫార్ములా వాడుతున్నాం లిమిట్ సంబంధించింది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఫామ్లో ఏదైనా క్వశ్చన్ ఉంటే డైరెక్ట్ ఆన్సర్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. ఇక్కడ ఉండేది ఎన్ ఏ పవర్ ఎన్ మైనస్ 1. 1/3 8 పవర్ 1/3 మైనస్ 1. 1 మైనస్ 1/3 ఎంత అవుతుంది మైనస్ 2/3 అవుతుంది. ఎందుకంటే 3 1s are 3, 3లో 1 పోతే 2, మైనస్ 2/3. 3 3 క్యాన్సిల్ పోతే 2 పవర్ మైనస్ 2. నెగిటివ్ పవర్స్ డినామినేటర్లోకి పంపిస్తే పాజిటివ్ అవుతాయి. 2 స్క్వేర్ 4, 4 3s are 12. నెక్స్ట్ క్వశ్చన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోది ఈక్వల్ రూట్స్ ఉన్నప్పుడు ఫార్ములా b స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఈక్వల్ రూట్స్కు ఫార్ములా డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0. డెల్టా అంటే డిస్క్రిమినెంట్. b స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ ఇది a, ఇక్కడ ఉండేది b, ఇది c. ఏ వాల్యూ ఇక్కడ ఏం లేకపోతే 1, ఇది b వాల్యూ, ఇది c వాల్యూ. ఇవి తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. b స్క్వేర్, b అంటే ఇదంతా 2 ఇంటూ k ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ఎక్స్ స్క్వేర్ ముందర ఉండేది 1 ఇంటూ సి 36 ఇస్ ఈక్వల్ టు 0. 2 స్క్వేర్ 4 ఇంటూ కే ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 36 1s are 36 ఇస్ ఈక్వల్ 0. ఈ రెండిట్లో 4తో డివైడ్ చేసేస్తాను అంతటిని. 4 4 ఇక్కడ 4తో డివైడ్ చేసిన 0. ఇప్పుడు ఏమవుతుందంటే కే ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 36. ఈ మైనస్ 36 కూడా అటు సైడ్ పంపిస్తే ప్లస్ 36 అవుతుంది.
స్క్వేర్ అటు సైడ్ పోతే రూట్ అవుతుంది. 36కు రూటు +or-6 +2 అటు సైడ్ పోతే -2 అంటే ఒకసారి +6 -2 రాసుకోవాలి, ఇంకోసారి -6 -2. +or-6 అంటే ఒకసారి +6 ఒకసారి -6 పెట్టుకోమని. 6లో 2 తీసేస్తే 4 -6 -2 -8. సో 4 -8. ఈక్వల్ రూట్స్ అని ఎప్పుడు వచ్చినా కూడా మనకు గుర్తు రావాల్సిన ఫార్ములా డెల్టా = 0. డెల్టా కనుక్కోవడానికి ఫార్ములా b² - 4ac. ఇది ABC. ఎందుకంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ ఫార్ములా ఉంటుంది? ax² + bx + c ఫార్ములా ఉంటుంది. ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ తీసి సబ్స్టిట్యూట్ చేసి కే కనుక్కోవడం. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ ఇచ్చాడు, డయాగోనల్ కనుక్కోవాలంట. ఒక స్క్వేర్ ఫీల్డ్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏమి? సైడ్ ఇంటూ సైడ్ జనరల్ గా. అదే డయాగోనల్ ఇస్తే ఫార్ములా ఏరియా ఆఫ్ స్క్వేర్ వెన్ డయాగోనల్ ఇస్ గివెన్ d²/2. డయాగోనల్ ఇచ్చినప్పుడు d²/2, సైడ్ ఇచ్చినప్పుడు s². సో డయాగోనలే కాబట్టి కనుక్కోవాల్సింది. ఫార్ములా d²/2 = ఎంత ఇచ్చాడు? ఏరియా 7200 ఇచ్చాడు. డివైడెడ్ బై 2 అటు సైడ్ పంపించండి, ఇంటూ 2 అవుతుంది. 72 2s are 144, పక్కన 2 zeros. స్క్వేర్ అటు సైడ్ పోతే స్క్వేర్ రూట్ అవుతుంది. 144కు రూట్ 12, 2 zeros కు 1 0. సో డయాగోనల్ ఎంత? 120. డైరెక్ట్ గా మనకు డయాగోనల్ తోనే ఫార్ములా ఉంది కాబట్టి ఏరియా ఆఫ్ స్క్వేర్ కు d²/2 ఫార్ములా = 7200. ఇందులో నుంచి d కనుక్కోవచ్చు. డయాగోనల్ ఈజ్ 120. 3 నంబర్లు తెలియదు కాబట్టి ఒకటి 2x, ఇంకొకటి 3x, చివరిది 4x అనుకుందాం. దేర్ సమ్, ఈ మూడింటిని యాడ్ చేస్తే 9x = 270. సో x = 270/9 అంటే 30. x వాల్యూ 30 వచ్చింది. ఈ 30 తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 32s are 33s are 34s are. దీనికి ఎల్సిఎం కావాలంట. ఎలాగో 30 కదా కామన్, 32s are 33s are 34s are. మళ్ళీ 2 టేబుల్తో పోతుంది. 2 1s are 2 2s are. ఇక ఎల్సిఎం ఎంతో చెక్ చేస్తాం. 32s are 60, 63s are 180, 182s are 360 ఎల్సిఎం. 3 నంబర్లు 2x, 3x, 4x అనుకున్నాను. వీటి టోటల్ 270 అన్నప్పుడు 9x 270 అయితే x 30, 32s are 33s are 34s are. వీటికి ఎల్సిఎం చేసేస్తే 360 వస్తుంది. జీసీడీ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 నంబర్స్ ఇచ్చాడు, ఒక నంబర్ ఇచ్చేసాడు, అదర్ నంబర్. ఈజీ క్వశ్చన్. ఎల్సిఎం ఇంటూ జీసీడీ = ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. ఈ ఫార్ములా గుర్తుంటే చాలు మనకు. ఎల్సిఎం 252, జీసీడీ 12, ఫస్ట్ నంబర్ 36, సెకండ్ నంబర్ తెలియదు. సో 252 × 12, 36 ఇటు సైడ్ వస్తే డివైడెడ్ బై 36 = b. 12 టేబుల్తో 12 3s అవుతుంది. 3 టేబుల్తో 3 8s are 24, 3 4s are 12. b = ది అదర్ నంబర్. సెకండ్ నంబర్ ఈజ్ 84. చిన్న ఫార్ములా స్కూల్ లెవెల్ది. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఆర్ ఎల్సిఎం ఇంటూ జీసీడీ = ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 16 pence ఈజ్ సేమ్ యాజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 12 pence. పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత? సో సెల్లింగ్ ప్రైస్, ఈ కాస్ట్ ప్రైస్ అటు సైడ్ పంపిస్తే డివైడెడ్ బై 16 ఉంది, 12 ఇక్కడికి పంపిస్తే డివైడెడ్ బై 12. క్యాన్సిలేషన్ పోతుంది. 4 4s are 4 3s are. సో సెల్లింగ్ ప్రైస్ 4, కాస్ట్ ప్రైస్ 3. 3 రూపీస్ కొని 4 రూపీస్కి అమ్మాడు. పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంత ఉంది? 4కు 3కి డిఫరెన్స్ 1. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. 100/3%. 100/3ని 3తో 100ను డివైడ్ చేస్తే 33 1/3%.
చాలా ఈజీ క్వశ్చన్ ఇది, ఎప్పుడు రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్ ఈ మోడల్. ఇంపార్టెంట్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 16 pence ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 12. చూస్తూనే చెప్పొచ్చు సెల్లింగ్ ప్రైస్ 16, కాస్ట్ ప్రైస్ 12 అని. 16 12కు డిఫరెన్స్ 4 బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 వేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది 33 1/3%. చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇటువంటి ప్రాబ్లం ఏదన్నా. సెల్లింగ్ ప్రైస్ 4, కాస్ట్ ప్రైస్ 3, అంటే 3 రూపీస్ కొని 4 రూపీస్కి అమ్మాడు, 1 రూపీ ప్రాఫిట్. ప్రాఫిట్ ఎప్పుడు కాస్ట్ ప్రైస్ పైన చేయాలి, డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 వేస్తే 33 1/3% వస్తుంది. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 2. ఇప్పుడు 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 0 ఇన్ఫైనైట్ వస్తుంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేయకూడదు, అంటే ముందు కొన్ని ఫ్యాక్టర్స్ చేసి దీన్ని తర్వాత సబ్స్టిట్యూట్ చేయాలి. 1/(x-2) దీనికి ఫ్యాక్టర్స్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది 1 2 ఫ్యాక్టర్స్. x-1 బాగా గమనించండి, ఇక్కడ ఫ్యాక్టర్స్ 1 2 3 అవుతుంది, 1 2s are 2 అవుతుంది కాబట్టి 1 2 ఫ్యాక్టర్స్ అవుతాయి. x ఇంటూ x x², 1x 2x 3x అవుతుంది, 1 2s are 2. వీటికి ఎల్సిఎం చూద్దాం. ఇప్పుడు కింద ఎల్సిఎం x-1, ఇక్కడ x-2 ఉంది కాబట్టి x-1 వస్తుంది పైన. ఇప్పుడు పూర్తిగా ఉంది, 1 టైం పోతే 1 1s are 1. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 x-2 బై x-1 ఇంటూ x-2. ఇప్పుడు పైన కింద x-2 క్యాన్సిల్ పోయి x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 1/x ప్లేస్లో 2, 2 - 1, 2 - 1 ఈజ్ 1, 1/1 1 అవుతుంది. దీనికి ముందు ఫ్యాక్టర్స్ కనుక్కున్నాను, x-1 x-2 వచ్చింది, రెండింటికి ఎల్సిఎం చేసినాను, పైన కింద కామన్ టర్మ్ వచ్చింది కాబట్టి క్యాన్సిల్ చేస్తే 1/x-1, x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసినాను, 1/2 - 1 అంటే 1/1 1 అవుతుంది. సో ఇది పూర్తిగా క్వశ్చన్ నంబర్ 161 నుంచి 170 వరకు ఉన్న క్వశ్చన్స్ అర్థమెటిక్ అబిలిటీకి సంబంధించినటివి. ఇందులో డెరివేటివ్స్ అండ్ లిమిట్స్ ఓన్లీ ఏపీ ఐసెట్కి మాత్రమే వస్తుంది, మిగతావన్నీ కూడా కామన్గా ఏపీకి టీఎస్ 2 ఐసెట్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. టీఎస్ ఐసెట్ చాలా దగ్గరలో ఉంది ఎగ్జామ్ మీకు. ఈ ఏపీ ఐసెట్ క్వశ్చన్లు కూడా మోడల్స్ మీకు బాగా పనికి వస్తాయి కాబట్టి ఇవి కూడా ప్రాక్టీస్ చేయండి బాగా. లిమిట్స్ డెరివేటివ్స్ అయితే మీకు లేదు, దాన్ని పక్కన పెట్టేయచ్చు. మిగతావి అయితే కామన్ సిలబస్సే, మ్యాక్సిమం కామన్ సిలబస్సే ఉంది. 10% to 20% తప్ప మిగతా ప్యూర్ మ్యాథ్స్ తప్ప చాలా వరకు సిలబస్ అయితే ఏపీ అండ్ టీఎస్కు సేమ్గా ఉంటుంది. నెక్స్ట్ సెషన్లో మరిన్ని క్వశ్చన్స్తో మీ ముందుకు వస్తాను.